హే గైస్, అందరికీ వెల్కమ్. ఏంటి బ్యాగ్ ప్యాక్ చేశాడు అనుకుంటున్నారా? ఇవాళ డేట్ వచ్చేసి 9th January. నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇది లైట్గా ఒక మినీ డిన్నర్ అనమాట. మళ్ళీ బస్సు వచ్చేసి 8:50కి ఉందనమాట. ముంబై నుంచి బయలుదేరుతున్నాను. అండ్ బ్యాగు సర్దుకున్నాను. అండ్ అవి కొన్ని ఎడబుల్ ఐటమ్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఈ బ్యాగ్ ఒక్కటే నేను తీసుకెళ్తున్నాను. అండ్ షూస్ ఆర్ చెప్పల్ వేసుకొని ఒకటి బ్యాగ్లో పెట్టుకోవాలన్నమాట. అండ్ యా, దట్స్ హౌ. లెట్స్ మీట్ ఆన్ ద వే దెన్. యా, వన్ మోర్ థింగ్. యాక్చువల్లీ ఇన్ సౌత్ ఇండియాలో తెలిసిందే, లైక్ సంక్రాంతి అనేది ఒక మేజర్ ఫెస్టివల్ అనమాట. సో సంక్రాంతికి ఇంటి దగ్గరే ఉందామనేసి ఆఫీస్ నుంచి లైక్ లీవ్ తీసుకొని అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని కొన్ని రోజులు ఇది ఆల్మోస్ట్ 1 week ఆర్ అరౌండ్ 10 days అలా ఉందామనేసి ప్లాన్ చేసుకున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ బస్ వచ్చేసి 8:50కి ఉందన్నమాట. నేను ఉండేది మలాడ్. అండ్ నేను బస్సు పికప్ పాయింట్ వచ్చేసి గురగావు. అరౌండ్ నా దగ్గర నుంచి 2.5 kilometers అలా ఉంటుంది. రిక్షా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. రిక్షా అంటే ఆటో ఇక్కడ. ఓకే దెన్, ఆన్ ద వేలో మళ్ళీ కలుద్దాం. యాక్చువల్లీ ఇది ఇప్పుడు తినడానికి కారణం ఏంటంటే కొంచెం నోట్లో పుండులాగా అయిందనమాట. అంటే పెదవి కొరుక్కొని, అది ఒక్కసారి కాదు చాలాసార్లు ఎందుకో కొరుక్కునేసాను నేను, అంటే నాంతకు నేను. అండ్ ఆబ్వియస్లీ మీకు కూడా అలా జరిగిండొచ్చు. అండ్ కారం అలాంటివి తింటుంటే, కొంచెం స్పైసీవి తింటుంటే చాలా మంటగా అలా అనిపిస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నైట్ ఎక్కడ సెట్ కాకపోతే దీంతోనే అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం ఇది తినేసి వెళ్తున్నాను అనమాట. అరౌండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఓకే, ఇంకా కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరాలన్నమాట. స్ట్రైట్ నా కరెక్ట్. ఫైనల్గా రూమ్ నుంచి అయితే వచ్చేసాను. ఇదే వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడే ఆనంద్ ట్రావెల్స్ ఉంది. ఆ ఆనంద్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నా ఇప్పుడు. అండ్ ఫైనలీ ఆనంద్ ట్రావెల్స్ దగ్గరకు అయితే వచ్చేసాను. ఇదిగో ఇదే ఆనంద్ ట్రావెల్స్. అండ్ ప్యాసింజర్ అయితే నేను ఒక్కనే అనుకుంటా. ఆయన కాల్ చేసి ఇప్పటికే 2-3 సార్లు కాల్ చేశాడు. ఆ డివైడర్ ఉందే, ఆ డివైడర్ కాపక్క బస్సు ఆగుతుందంట. నేను అక్కడికి వెళ్ళాలి. అండ్ బ్రిడ్జ్ ఎక్కేసింది, ఇంకాసేపట్లో దిగేస్తాను, అంటే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేస్తున్నాను ఏదో చెప్పాడనమాట. ఓకే అనేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. రెడీగా ఉండాలి బ్యాగ్ తీసుకొని. అండ్ బస్సు వస్తానట్లే చలో జావు. ఇక్కడ ముందరే ఒక మెట్రో స్టేషన్ కూడా ఉంది. అండ్ ట్రాఫిక్ అయితే ఈ టైంలో హెవీగా ఉంది. నేను ఈ టైంలో ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ బయటికి వెళ్ళలేదన్నమాట. బట్ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. అండ్ ఇందాక ఒక ఆటో చూపించానే, దాని గురించి కొంచెం బస్సులో మాట్లాడతాను మళ్ళీ. ఎందుకంటే అలాంటి ఆటోలు ఎక్కకండి, ఎందుకంటే మీటర్డ్ ఆటోలు ఎక్కండి, దాంట్లో మీటర్ ఆన్ చేయలేదు. జస్ట్ నో బస్ ఎక్కేసాను అనమాట అనుకున్న దానికంటే. ఓకే, జస్ట్ నౌ బస్ ఎక్కేసాను. ఆ డివైడర్ మీద నిలబడుకున్నాను. అండ్ బస్ వచ్చింది ఆ డివైడర్కి పక్క. ఇక అక్కడ ఎక్కేసాను అనమాట. అండ్ అనుకున్న దానికంటే ముందే ఇక్కడికి వచ్చాను. అనుకున్న దానికంటే ముందే బస్ కూడా వచ్చిందనమాట. అరౌండ్ 8:40 అవుతుంది ఇప్పుడు. నేను 8:35 సంథింగ్ అలా బస్ ఎక్కేసాను. అండ్ నేను ఫస్ట్ టైం బెంగళూరు నుంచి ముంబైకి వచ్చినప్పుడు ఆ బస్ కంటే ఈ బస్ అయితే చాలా లైక్ కొత్తగా ఉంది. అండ్ ఇక్కడ కొంచెం అంబిషన్స్ కూడా కొంచెం బాగున్నాయన్నమాట ప్రాపర్గా. అండ్ ఒకసారి లైట్ వేసి కూడా చూపిస్తాను. ఇక్కడ లైట్ నాకు తెలిసి ఇక్కడ కంట్రోల్ లేదనుకుంటా. బట్ ఓకే, బాగానే ఉంది. ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ ప్లగ్ లేదనమాట. అదే నేను కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఓన్లీ ఫోన్కి అయితే ఈ యూఎస్బీ కేబుల్ కనెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ పిల్లోకి ఇది కొంచెం హైట్గా ఇచ్చారనమాట. ఓకే, బాగుంది. అండ్ ఆనంద్ ట్రావెల్స్ అనేసి ఇది కూడా ఉందన్నమాట. ఓకే, చూడొచ్చు కొంచెం క్లీన్గానే ఉంది మొత్తానికి. అండ్
ఒకసారి డోర్ ఓపెన్ చేస్తాను. యా, దిస్ ఈస్ ద వ్యూ. ఓకే, బాగానే ఉందన్నమాట. నాది వచ్చేసి U24, అంటే అప్ సైడ్ 24 సీట్ నెంబర్ అనమాట. డౌన్ సైడ్ అయితే, అంటే డౌన్ సైడ్కి అప్ సైడ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఆ సైడ్ సింగిల్ సైడ్ అయితే 1700 సంథింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 1600 అలా పడింది. ఇంకా డౌన్ సైడ్ అయితే సంథింగ్ 1650 అలా పడుతుంది అనమాట. సో ఓకే, కన్వీనెంట్గానే ఉంటుంది అనేసి పైదే తీసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై జర్నీ సాగుతుంది. అండ్ ఒకటి బ్యాగ్ కాబట్టి నా దగ్గర పెట్టుకున్నాను. ఇంకా అక్కడ పెట్టుకొని నైట్ కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతుంది, లేదంటే దాని మీద పెట్టేస్తాను బ్యాగు. ఎలానో అలా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఓకే, కంఫర్ట్గా కోసం కొంచెం క్లాత్స్ కూడా లైక్ జీన్స్ అలాంటివి వేసుకోకుండా నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్నాను. అండ్ ఇది ఇలా ఉందన్నమాట. ఇది నైట్ లైఫ్ ఇన్ ముంబై. ఇంకేదన్నా చూపించేటివి ఉంటే చూపిస్తాను. ఒకసారి బస్ ఇన్సైడ్వి చూపిస్తాను. ఇదన్నమాట. ఇక్కడ వన్స్ అందరూ ఎక్కిన తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తారు నైట్లో పడుకునేటప్పుడు. ఈ 3-వే సాకెట్ పిన్ కావాలి, అది అడగదామని వెళ్తున్నా. ఇక్కడ కొంచెం చూస్తే ఇక్కడ టైం కూడా ఉంది. అలా కొంతసేపు ఇంకా ముంబై సిటీలోనే ఉందన్నమాట. ఇంకా చాలా టైం పడుతుంది ముంబై సిటీ దాటేదాడికి. అండ్ ఇందాకే మెయింటెనెన్స్ చేస్తున్నారు కదా బస్సు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుందా అనేసి. లేదు, ల్యాప్టాప్ అంటే 3-పిన్ సాకెట్ లేదు ఎక్కడ కూడా, అంటే ఛార్జింగ్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది అనేసి అవి పెట్టలేదు అనేసి చెప్పారు. ఓకే, ఎనీహౌ ఓకే. అండ్ ఇలా మేనేజ్ చేయాలి. ఇంకా ఎక్కడైనా తినడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక టైం ఉంటుంది కదా, అక్కడ ఏదైనా ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అండ్ ఇందాక ఆటో గురించి మాట్లాడుతున్నాను కదా, అక్కడ ఎప్పుడైనా కూడా ఆటోస్ మీటర్డ్ ఆటోసే ఎక్కండి అనమాట. ఎందుకంటే నేను ఇందాక ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అరౌండ్ 1.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఈజీగా మినిమం అంటే 23 రూపీస్ అనమాట ఆటోస్ ఇక్కడ. అంటే సమ్ డిస్టెన్స్ ఉంటుంది 2 కిలోమీటర్స్ సంథింగ్, దాన్ని దాటి వెళ్తే కానీ అప్పుడు ఎక్కువ ఛార్జ్ అవుతుంది. అండ్ ఇక్కడ నాకు అసలు ఏమైందంటే ఆయన మీటర్ ఆన్ చేయలేదు. మీటర్ అయితే ఉంది బట్ ఆన్ చేయలేదు అనమాట. అండ్ ఫైనల్గా 50 అయితే తీసుకున్నాడు అనమాట. 50 ఇచ్చేసరికి ఇంకా ఆయన చేంజ్ ఇవ్వలేదు. ఓకే అనేసి అన్నాడు. ఇంకా సరే అనేసి నేను ఇంకా ఏమి ఆర్గ్యూ చేయకుండా ఏం చేయకుండా గమ్మున వచ్చేసాను అనమాట. సో ఏదైనా మీరు స్టార్ట్ చేయకముందే దాన్ని క్లారిటీ తెచ్చుకోండి. ఏం పర్లేదు, లైక్ అడిగితే తప్పేం లేదు. అండ్ మన సైడ్ అంటే సౌత్ ఇండియన్ సైడ్ నాకు తెలిసి ఎక్కడ మీటర్డ్ ఆటోస్ అంటే కొన్ని ఏరియాస్లో కొన్ని సిటీస్లో ఉంటాయన్నమాట. అండ్ మోస్ట్లీ షేర్డ్ ఆటోస్ అండ్ బాడీగా అలాంటివి ఉంటాయన్నమాట. ఇక్కడ ముంబైలో వచ్చి మోస్ట్లీ అన్నీ మీటర్డ్ ఆటోసే ఉంటాయి, మోస్ట్లీ అన్నీ. ఇంకా వెరీ రేర్ కేసెస్లో ఎక్కడైనా షేర్ ఆటోస్ అలాంటివి ఉంటాయన్నమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్. అండ్ ఓకే, అలా వెళ్తున్నాను లైక్ టువర్డ్స్ చర్చ్ గేట్. అంటే అప్పుడు ఒక వీడియోలో గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ అవి చూపించాను కదా, ఆల్మోస్ట్ ఆ రోడ్లో వెళ్తున్నాను అనమాట. అండ్ అక్కడి నుంచి ఇది ఎట్లా క్రాస్ అవుతుందో చూడాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ జర్నీ వచ్చేసి మోర్ దాన్ 20 అవర్స్ అయితే పడుతుంది. సో చూడాలి. ఇక్కడ అనుకున్న టైంకి అయితే బయలుదేరాను. అండ్ ఆ రోజైతే నేషనల్ ట్రావెల్స్లో చాలా అంటే అనుకున్న టైంకి బయలుదేరలేదు అండ్ అనుకున్న టైంకి రీచ్ అవ్వలేదు. అండ్ ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ అరైవ్స్ టు డెస్టినేషన్. ఇది మనం ట్రావెల్ అయిపోయి అరౌండ్ 1000 కిలోమీటర్స్ అండ్ 20 అవర్స్ ఆఫ్ జర్నీ సంథింగ్ ఇలా ఉంటుంది. ముంబై టు బెంగళూరు, పూణే కూడా వెళ్తుంది అనుకుంటా. ఇక పూణేకి వెళ్ళే వస్తుంది. ఇక్కడ కొంచెం కరెక్షన్ వస్తుంది, మెల్లగానే వస్తుంది. అండ్ ఎక్కువ డిస్టెన్స్ కర్ణాటక. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే ముంబై అంటే మహారాష్ట్రలో.
అండ్ ఇక్కడి నుంచి ఇంక మొత్తం అంతా కర్ణాటకనే. కర్ణాటక అంటే ఇట్లా పైనుంచి ఇట్లా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. అండ్ ఫైనలీ బెంగళూరుకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ టైం గోయింగ్ ఫ్రమ్ ముంబై టు బెంగళూరు. ఇప్పుడే ఒక వడాపావ్ తీసుకున్నాను అనమాట. దీంట్లో 2 పీసెస్ ఉన్నాయి, 40 రూపీస్. ఇది డిన్నర్ అనమాట. ఇంకా ఇందులో ఇలా ఫోల్డ్ చేసి కవర్లో ఇచ్చారనమాట. అంటే చిన్న చిన్నవి. దీంట్లో వడ ఉంటుంది, దీన్నే వడాపావ్ అంటారు అనమాట. అంటే సేమ్ పీస్ బట్ 2 ఉన్నాయన్నమాట. ముంబైలో ఇది బాగా ఫేమస్. నేను ఇది సెకండ్ టైం టేస్ట్ చేయబోతున్నా. ఫస్ట్ టైం బెంగళూరు నుంచి ముంబైకి వచ్చిన తర్వాత అంటే ట్రావెల్ చేసిన రోజే అనమాట. అండ్ ఇవాళ ముంబై నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేసే రోజు. టైం ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. 40 kilometers ఏమో ట్రావెల్ చేసింది. ఓకే దెన్ పడుకొని పొద్దున్న లేస్తాను. ఇంకా హలో హాయ్, గుడ్ మార్నింగ్. టైం 8 అవుతుంది. అండ్ స్టేట్ బార్డర్ అయితే దాటేసి కర్ణాటకలోకి వచ్చేసాం. ఇంకా అరౌండ్ 600 kilometers అయితే ట్రావెల్ చేయాలి. చేసినావు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. అలా ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇంకా బెంగళూరుకి దాదాపు 400 kilometers దాకా ఉంది. ఈవినింగ్ 6 or 7 అయిపోతుంది వెళ్ళేసరికి. అండ్ కొంచెం బోర్ కొడుతుంది. నైట్ అంతా నిద్రపోయాను, మళ్ళీ నిద్రపోవాలంటే. అండ్ ఇందాక ఒక మూవీ కూడా చూశాను, ఏదో ఒక వరల్డ్ మూవీ, పెళ్ళి ఎందుకు సంథింగ్ ఏదో. ఓకే, కొంచెం మెసేజ్ ఉన్న మూవీ. అండ్ ఇంకొంచెం డేటా అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం వర్క్ ఉంది ఆఫ్టర్నూన్ సెకండ్ హాఫ్లో. ఓకే, విల్ మీట్ అగైన్. జస్ట్ నౌ హ్యాడ్ లంచ్. అండ్ ఈ హోటల్లో ఇందాక లంచ్ చేసాం. అండ్ ఇంకా బస్ ఎక్కి బయలుదేరాలన్నమాట. 1:30 అవుతుంది టైం. అరౌండ్ 350 kilometers వెళ్ళాలి. ఇంకా ఇక్కడ ఈవినింగ్ టైం వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా 4:30 అవుతుంది. ఇంకా బెంగళూరు అయితే 200 kilometers ఉంది. అండ్ అలా వెళ్తూ ఉన్న జర్నీ అనమాట. అమ్మో, ఏమో అనుకున్నాను కానీ మరి ఏమీ లేకుండా అలా చాలాసేపు ఉండడం అనేది చాలా కష్టం అనమాట. ఏమీ లేకుండా అంటే లైక్ వితౌట్ ఫోన్. అండ్ ఆల్రెడీ నైట్ నిద్రపోయాము, మళ్ళీ ఎంతసేపు నిద్రపోతాము. ఆల్రెడీ మళ్ళీ కొంతసేపు నిద్రపోతూ ఉన్నాను. ఓకే, ఎనీహౌ ఆల్మోస్ట్ బెంగళూరు దగ్గరికి ఇంకా 123 kilometers ఉంది. ఇంకా 2 hours అయితే పడుతుంది. ఇప్పటికే 5 కావస్తుంది టైం, 5:10 అవుతుంది. అండ్ అలా ఈవినింగ్ వైబ్స్ ఎంజాయ్ చేద్దాం అనేసి ఇప్పుడే లేచాను. అప్పుడే కొంతసేపు ముందు పడుకున్నాను, మళ్ళీ లేచాను. ఇంకా అలా ఏదైనా స్నాక్ తీసుకొని ఇంకా మేలుకోవాలన్నమాట. టైం ఆల్మోస్ట్ 7:30 కాబోతుంది. అండ్ ఇంకా బెంగళూరు సిటీలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇంకా కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది, ఆల్మోస్ట్ 20 kilometers అలా. అండ్ నేనైతే అంటే సిటీ లోపల ఎక్కువ లైక్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నేను ఇలా డిసైడ్ అయ్యాను, నియర్ బై మెట్రో స్టేషన్ దిగేసి నేను యాక్చువల్గా నియర్ టు సత్యసాయి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. అంటే బెంగళూరులో 2 మెట్రో లైన్స్ ఉంటాయి. గ్రీన్ వన్ ఒకటి, అంటే ఇటు నుంచి అట్లా ఉంటుంది. పర్పుల్ వచ్చేసి ఇటు నుంచి ఇట్లు, అంటే ప్లస్, ఆల్మోస్ట్ ప్లస్ లాగా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే ఈ బస్సు పోయేది వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలానే వెళ్తుంది, అంటే యశ్వంతపుర రైల్వే స్టేషన్ కిందనే, అంటే మెట్రో స్టేషన్ కిందనే వెళ్తుంది అనమాట. ఇంకా ఈ బస్సు వచ్చేసి నియర్ టు మెట్రో స్టేషన్ కి, అంటే మెజెస్టిక్ అయితే వెళ్తుంది. ఇక్కడ మెజెస్టిక్ అనమాట, ఏదైతే ఇక్కడ ఇక్కడ సర్కిల్స్ లాగా ఉన్నాయి, కర్వ్స్, అది మెజెస్టిక్. అండ్ ఇక్కడ నేను గ్రీన్ లైన్ నుంచి పర్పుల్ లైన్ కి చేంజ్ అవ్వాలన్నమాట. అండ్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నా అంటే
ట్రాఫిక్ ఉంటుంది లోపల. అంటే ఇంకా మెజెస్టిక్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది కానీ తగ్గేది ఉండదు. సో మెట్రోలో వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనేసి ఇక ఇక్కడ యశ్వంతపుర దగ్గర దిగేసి మెట్రో ఎక్కేసి చూడాలి లైక్ రెండిటికి ఒకే ప్రైస్ ఉంటుందా లేదంటే రెండు సపరేట్ టికెట్లు తీసుకోవాలి నాకు తెలియదు. ఫస్ట్ టైం మేము ఫేస్ చేయబోతున్నా ఈ సిచ్యువేషన్ లైక్ డిఫరెంట్ మెట్రో స్టేషన్స్ అంటే మెట్రో మారేది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం లాంగ్ డిస్టెన్స్ మెట్రో కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది అనమాట, ఏమి ఇబ్బంది ఉండదు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా అంతసేపు ఉంటే దిగేయాలి, ఇంకా టైం పడుతుంది, ఒక 20 minutes అలా పట్టచ్చు. ఫైనల్లీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇక ఇక్కడి నుంచి 2 ట్రైన్స్ అయితే మారాలి, గ్రీన్ లైన్ అండ్ పర్పుల్ లైన్. ఫైనల్లీ వచ్చేసాను. ర్యాపిడో బైక్ బుక్ చేశాను. ఇక ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9:30గా వస్తుంది. ఇది నల్లూరు హల్లై మెట్రో. అండ్ ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసి రెస్ట్ అయితే తీసుకునేసాను అనమాట. ఓకే దెన్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.